ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మన ఇంటి హరివిల్లు ఛానల్కి స్వాగతం అండి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామా? ఈరోజు మనం పుట్నాల పిండితో చక్రాలు చేయబోతున్నామండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా బియ్యం పిండి 2 గ్లాసులు అండి. ఈ గ్లాసుతో కొలుచుకుందాం. పుట్నాలు 1 గ్లాస్ అండి. దీన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేయాలి. వాము జీలకర్ర కలిపి చేసిన పిండి అండి. ఇది 2 స్పూన్లు తీసుకోవాలి. కారం 2 స్పూన్లు, సాల్ట్ తగినంత. ఈ ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా ఇలా బియ్యం పిండి వేసుకోవాలండి. ఇది మనం పుట్నాలు మిక్సీలో వేసి మెత్తగా చేసిన పౌడర్ జల్లించుకోవాలండి. ఇది కూడా వేసేసుకుందాం. రెండు స్పూన్ల జీలకర్ర, వాము పౌడర్, రెండు స్పూన్ల కారం, సాల్ట్ తగినంత. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ కూడా వేద్దాం దీంట్లో. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం వేడి నీళ్ళు వేసి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. పిండి మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. ఇలా ఉండాలి మెత్తగా. కొంచెం సాల్ట్ సరిపోయిందో చూసుకుందామండి. సాల్ట్ సరిపోయిందండి, బాగుంది. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇగో ఇప్పుడు చక్రాల పావు తీసుకుందాం. చక్రాల పావు ఇలాంటివి తీసుకుందాం. ఇది ఒకటే హోల్ ఉన్నది. దీంతో చాలా బాగా వస్తాయండి. ఇలా ఆయిల్ రాయాలండి దీనికి. పిండి ఇలా పెట్టుకొని మనం చక్రాలు కొట్టుకోవాలి. దీనిలో చాలా డిజైన్స్ ఉంటాయండి. ప్లేట్స్ ఇది ఒక రకం, ఇది ఒక రకం, ఇది ఇవన్నీ చేసి చూపిస్తానండి మీకు. డిజైన్స్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది క్యాప్ కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇది ఇలా సైడ్ యారో మాకు సైడ్కి వచ్చేలా పెట్టి మనం ఇలా పైకి లాగాలి. ఇది క్లోజ్ చేసేసి యారో మార్క్ ఫ్రంట్ వచ్చేలాగా తీసుకోవాలి. ఇలా గరిటకి ఆయిల్ రాసుకోవాలండి. యారో మార్క్ ఇలా ఉండేలా చూసుకోవాలి. ముందుకు వచ్చేలాగా ఇలా ప్రెస్ చేయాలి. ఇలా రౌండ్గా తిప్పాలండి. ఇలా వేయాలి. ఒకసారి చూస్తే బాగా ఈజీగా వచ్చేస్తుంది. అన్నీ వేసుకోవాలి. 3 హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టామండి. ఇప్పుడు దీంతో చేద్దాం. కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఇలా రౌండ్గా చేయాలి. ఇది ఎంత చేద్దామండి. ఈసారి ఈ ప్లేట్ మార్చామండి. చూడండి ఎలా వస్తున్నాయి, రకరకాల షేపులు భలే వస్తున్నాయి కదా. చేయడం కూడా చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈసారి ఈ డిజైన్ ప్లేట్ పెట్టామండి. దీంతో చేసి చూద్దాం. 5 రకాల పుట్నాల చక్రాలు రెడీ అయిపోయాయండి. చాలా బాగున్నాయి కదండి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. చూడండి
క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఈ లాక్డౌన్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. జీరా పౌడర్, వామ్ పౌడర్ వేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా చేసి ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి. బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించండి. శానిటైజర్ దగ్గర పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.